మీ అందరి చప్పట్ల మధ్య ఆనరబుల్ సీఎంస్ మెసేజ్. మిత్రులారా, డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజా పరిపాలనలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రభుత్వానికి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించి 13 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆనాడు ఎన్నికల సందర్భంగా మనం ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగంగా ఈనాడు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో నారాయణపేట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ పథకాలను ప్రారంభించి ఈ కార్యక్రమంలో నాతో పాటు పరిగి శాసనసభ్యులు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు, నారాయణపేట శాసనసభ్యులు సోదరిమణి డాక్టర్ పర్ణికా రెడ్డి గారు, అదేవిధంగా 5 సార్లు కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఇక్కడ ప్రజలలో చెరగని ముద్ర వేసిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు, అదేవిధంగా హౌసింగ్ శాఖకు సంబంధించిన అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, కొడంగల్ శాసనసభ నియోజకవర్గ స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు, అదేవిధంగా పార్టీ నాయకులు, వివిధ హోదాలలో ఉన్న నియోజకవర్గ ప్రజలందరూ, ముఖ్యంగా ఈనాడు చంద్రవంచ గ్రామ ప్రజలందరూ నిన్న సాయంత్రం 4-5 గంటలకి కార్యక్రమం ఉందని మీకు తెలియజేస్తే ఈరోజు మధ్యాహ్నం వరకే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఈరోజు రాష్ట్రం మొత్తానికి చంద్రవంచ గ్రామం కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ అద్భుతమైన 4 సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించినందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, మీకందరికీ తెలుసు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి